వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. ఫీమేల్ సెంట్రిక్ గా రిలీజ్ అయి ఓటీటీలో హిట్ టాక్ సంపాదించుకుంది పరదా మూవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శ్రవంతక్క. మీ ఒపీనియన్ ఏంటి పరదా సినిమా మీద? Yeah, it's a mirror of every human being. So definitely it's a very good film. Yeah. తండ్రికి భర్తకి తప్ప అసలు వాళ్ళ లైఫ్ లో ఇంకే మగాడికి వాళ్ళ ముఖం చూపించకూడదు అంటే ఆ ఊరి లేడీస్ ఇలాంటివి అసలు రియల్ లైఫ్ లో వినడానికి చూడడానికి ఎలా అనిపిస్తాయి? ఇంతకు ముందు ఉండేవాళ్ళేమో బట్ ఇప్పుడు కొంచెం తక్కువే అనిపిస్తుంది. అనుపమ సుబ్బలక్ష్మి క్యారెక్టర్ చాలా బాగా చేశారు కదా. ఊళ్ళో ఉన్న కట్టుబాట్లకి ఆచార వ్యవహారాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది. అనుకోకుండా ఆమె ఫోటో ఒక మ్యాగజైన్ కవర్ పేజీగా వస్తుంది. ఇదంతా చూడడానికి సినిమాటిక్ గా ఉంది తప్ప నేచురల్ గా అనిపించిందా మీకు? అంటే మన గురించి పోక్ చేస్తుండే వితౌట్ ఎనీ రీజన్. దే డోంట్ నో ద కంప్లీట్ స్టోరీ. సంగీత గారి కామెడీ ఎంత బాగుంది కదా, హర్షవర్ధన్ గారితో చాలా బాగుంది ఆ కపుల్ జోడీ కూడా. ఎక్కడ ఉన్నదో తెలుసా? ధర్మశాలలో. సినిమా అంతా కూడా మీరు ప్రెగ్నెంట్ గా కనిపిస్తారు. ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్ క్యారీ చేయడం? కాకపోతే ప్రెగ్నెంట్ లేడీ అనగానే ఐ ఫెల్ట్ లైక్ ఓకే. నేను ఆడిషన్ ఇచ్చినప్పుడు నేను చాలా తిన్నుండే. సెట్ లో మంచి ఫుడ్ పెట్టారు, నాకు గ్లో వచ్చేది ఫేస్ లో. అందరూ అనుకునే వాళ్ళు షీఈస్ రియలీ ప్రెగ్నెంట్. ఫుడ్ మానేసి అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా మొత్తంలో శ్రవంతక్క అని ఎన్నిసార్లు పిలుస్తూ ఉంటుందో. ద ఫిల్మ్ జర్నీలో నేను ఎలా ఉండాలి అనేది డెఫినెట్ గా ఒక ఇన్స్పిరేషన్ అనుపమ గారు. సో లైక్ పరదా మూవీ డైలాగ్స్ చెప్పండి. దెర్ ఈస్ అ డైలాగ్ ఇన్ టీజర్. సుబ్బు, నాకేదో భయంగా ఉంది సుబ్బు, నువ్వు ఎక్కడున్నావు సుబ్బు, వెళ్ళిన పని పూర్తి చేసేసుకో, వచ్చేసే సుబ్బు. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫీమేల్ సెంట్రిక్ గా రిలీజ్ అయి ఓటీటీలో హిట్ టాక్ సంపాదించుకుంది పరదా మూవీ. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత ఈ ముగ్గురిని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శ్రవంతక్క. అదేనండి, పరదా సినిమాలో శ్రవంతక్క క్యారెక్టర్ చేసిన సారా రెడ్డి అలియాస్ సారా సోమసుందర్. తనతో మాట్లాడి పరదా సినిమా గురించి, తన కెరీర్ గురించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హలో సారా. హలో అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓటీటీలో మాత్రం మీ సినిమాకి మంచి టాక్ వినిపిస్తోంది. మీ ఒపీనియన్ ఏంటి పరదా సినిమా మీద? యా, ఇట్స్ మిర్రర్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో డెఫినెట్ గా ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. యా, చాలా మంది విమర్శిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఆ రివ్యూస్ చూసినప్పుడు? అంటే బేసిక్ గా యునో ఐ హావ్ సీన్ ఆల్ ద రివ్యూస్ అండ్ ఆల్ మిక్స్డ్ ఉండే. బట్ యా, ఇట్స్ గుడ్. కానీ వీ యాక్సెప్ట్ ద ఫ్లాస్. అలా ఏం లేదు, లైక్ వాట్ ఎవర్ దే మెంట్ ఇట్స్ ఫైన్. బట్ కానీ అంతగా కూడా తీసి పడేసేలా ఏం లేదని, దట్స్ వాట్ ఐ ఫీల్ పర్సనలీ. యా, ఐ లవ్ స్పెషలీ ద ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఐ లవ్డ్ ఇట్. సరే, ఈ సినిమా స్టోరీని బ్రీఫ్ గా చెప్తారా? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పే స్టోరీ లైన్ ని చూసి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి వాళ్ళు చూడాలి ఇప్పుడు. So based on three female characters. So yeah, you please watch in the OTT. Yeah. నేను ఎలాగో చూసాను, థియేటర్ లోనే చూసాను, నాకు చాలా నచ్చేసింది. రివ్యూ కూడా నేను ఇచ్చాను. అయితే ఏంటంటే ఈ రోజుల్లో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటాయా? నేను చెప్తాను, ఎందుకంటే సారా చెప్పట్లేదు. పడతి అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ లో ఉండే మూఢనమ్మకాలకి సంబంధించింది. జ్వాలమ్మ అనే ఒక దేవతని అందరూ అక్కడ పూజిస్తూ ఉంటారు. ఆమె ఒకప్పుడు శాపం ఇచ్చింది అని చెప్పి ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఇలా పరదా వేసుకొని తిరుగుతూ ఉంటారు. అనుపమ పరమేశ్వరన్ తెలిసిందే కదా, సూపర్ హీరోయిన్. తనే ఈ సినిమాలో కూడా లీడ్ రోల్ చేసింది. తను కూడా సినిమా అంతా పరదా వేసుకునే కనిపిస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ 20 minutes she have that parada in the entire 20 minutes. అవును. అయితే మీకేమనిపించింది ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు? For me it's a very fresh concept. Like previous గా నేను చేసిన ఫిల్మ్స్ లో నేను ఎప్పుడు అలాంటివి చేయలేదు. సో for me it's a new script and new character to play. It's very interesting. Yeah. తండ్రికి భర్తకి తప్ప అసలు వాళ్ళ లైఫ్ లో ఇంకే మగాడికి వాళ్ళ ముఖం చూపించకూడదు అంటే ఆ ఊరి లేడీస్ ఇలాంటివి అసలు రియల్ లైఫ్ లో వినడానికి చూడడానికి ఎలా అనిపిస్తాయి?
కొంచెం వియర్డ్ ఫీలింగ్ ఉంటుంది సారీ బట్ జనరలీ వీఆర్ హ్యూమన్స్ నో అంత రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది వాట్ ఐ ఫీల్ ఇన్ పర్స్ బట్ ఇంతకుముందు ఉండేవాళ్ళేమో బట్ ఇప్పుడు కొంచెం తక్కువే అనిపిస్తుంది అన్ని ఫాలో అయితే అనుపమ సుబ్బలక్ష్మి క్యారెక్టర్ చాలా బాగా చేశారు కదా. Yeah. అమ్మాయి కూడా చదువుకుంటుంది, అయినా సరే ఊళ్ళో ఉన్న కట్టుబాట్లకి ఆచార వ్యవహారాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది. అనుకోకుండా ఆమె ఫోటో ఒక మ్యాగజైన్ కవర్ పేజీగా వస్తుంది. అప్పటిదాకా తనని ఇష్టపడిన రాగ్మయూర్ రాజేష్ తను కూడా దూరం వెళ్ళిపోతాడు. అసలు ఈ కవర్ పేజీ వేసింది ఎవరు, నా ఫోటో ఎవరు తీశారంటూ ఏకంగా ఆమె హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలకి వెళ్తుంది. ఇదంతా చూడ్డానికి సినిమాటిక్ గా ఉందే తప్ప న్యాచురల్ గా అనిపించిందా మీకు? యా ఏ ప్రాబ్లం కన్నా సొల్యూషన్ మనం వెతుక్కుంటాం కదా. సి ఇన్ జనరలీ కూడా ఇఫ్ సంబడి ఈజ్ మనల్ని ఎక్కువ అంటే మన గురించి పోక్ చేస్తుండే వితౌట్ ఎనీ రీజన్, దే డోంట్ నో ద కంప్లీట్ స్టోరీ అండ్ ఆల్, మనం దానికి దీన్ని వెతుకుతాం కదా. శ్రవంతక్కగా ఈ సినిమాలో మీది కూడా మెయిన్ క్యారెక్టర్, ఎలా అనిపించింది? యా శ్రవంతి ఫర్ మీ ఇట్స్ వెరీ స్పెషల్. యా అండ్ వైల్ ప్లేయింగ్ నేను చాలా నేర్చుకున్నాను. I'm a girl, బట్ కానీ అన్ని విషయాలు నాకు తెలియవు. అండ్ దెన్ నౌ ఐమ్ లెర్నింగ్. మీరు అన్మ్యారీడ్, యా వెల్ ఎడ్యుకేటెడ్, అయినా సరే ఇలాంటి సినిమా అంటే సినిమా లాగే చూస్తాం, జస్ట్ క్యారెక్టర్ లా చూస్తాం, పరదా వేసుకుని ఉండడం, ఈ కట్టుబాట్లు అనేవి, పైగా సినిమా అంతా కూడా మీరు ప్రెగ్నెంట్ గా కనిపిస్తారు. ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్ క్యారీ చేయడం? కాకపోతే ప్రెగ్నెంట్ లేడీ అనగానే ఐ ఫెల్ట్ లైక్ ఓకే ఐ డోంట్ నో ద థింగ్స్ హౌ టు హ్యాండిల్ అని చెప్పి, బట్ I go through some references. అంటే I did audition for the character. అలా ఏం I did audition for that and yeah, then I got selected for the character. మీకు పెయిన్స్ వచ్చి డెలివరీ అయ్యే సీన్ కూడా చాలా బాగుంటుంది, బాగా న్యాచురల్ గా చేశారు. ప్రాక్టీస్ చేశారా బాగా? ప్రాక్టీస్ ఏం లేదు, లైక్ వీఆర్ ఉమెన్హుడ్ నో, సో వీ నో లైక్ వాట్ ఈస్ పెయిన్ ఎగ్జాక్ట్లీ అని, అండ్ వీ నో ద ఇన్నర్ పెయిన్ and we know how to react in outside. Yeah. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా మొత్తంలో శ్రవంతక్క అని ఎన్నిసార్లు పిలుస్తూ ఉంటుందో, తనతో ట్రావెలింగ్ ఎలా అనిపించింది? Yeah, I learned lot of things on the I mean the film journey లో నేను ఎలా ఉండాలి అనేది డెఫినెట్ గా ఒక ఇన్స్పిరేషన్ అనుపమ గారు. సో లైక్ ఈవెన్ దో షీ ఈజ్ అ మలయాళీ, తను చాలా బాగా తెలుగు మాట్లాడుతారు. ఈజీగా మనం అనుకుంటాం అసలు తెలుగు రాదు అని, షీఈ్ వెరీ గుడ్ అట్ స్పీకింగ్ తెలుగు అండ్ యా యాక్ట్, షీఈ్ అ గ్రేట్ పర్ఫార్మర్. సో యా ఐ ఫెల్ట్ దట్ వే అండ్ వర్కింగ్ విత్ అనుపమ ఫర్ మీ ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. పరదా మూవీ తెలుగు వాళ్ళకి పెద్దగా ఎక్కకపోవచ్చు, ఎందుకంటే మన సౌత్ వాళ్ళు కొంత ప్రోగ్రెసివ్ గా ఉంటారు, మన దగ్గర ఇలాంటివి నడవవు. కానీ నార్త్ ఇండియాలో ఇలాంటి కల్చర్ ని మనం చూస్తూనే ఉంటాము. మీకు ఏమనిపించింది? ఎప్పుడైనా విన్నారా ఇలాంటి స్టోరీస్? యా కల్చర్ వైడ్ మేబీ నార్త్ ఇండియాలో ఉండొచ్చు, బట్ ఇన్ లైక్ వీ ఆల్ హ్యావ్ పరదాస్ ఇన్ సైడ్. ఇట్స్ ఆల్ అబౌట్ దాట్. yes See, we all go through some situations or మన లైఫ్లో అందరి లైఫ్లో కొన్ని ఇవి ఉంటాయి కదా. సో ఇట్స్ దాని బేస్డ్ పరదా అది. ఇట్స్ నాట్ అబౌట్ ద కల్చర్ రిలీజియన్ దాని బేస్డ్ కాదు. బట్ యా ఇలాంటి కైండ్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు, బట్ మేము అలా ఇంట్రడ్యూస్ చేసామేమో కానీ ఇట్స్ నాట్ అబౌట్ దట్. యా పరదా అనేది ఫీమేల్ సెంట్రిక్ మూవీ, అందులో అనుపమ అలాగే దర్శన అలాగే సంగీత గారి గురించి మాట్లాడుతున్నాం, కానీ మీది కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఎలా వచ్చింది ఈ ఆఫర్? యా బేసిక్గా నేను మై ఫస్ట్ ఫిల్మ్ షాక్ని డాక్ని చేశాను సురేష్ ప్రొడక్షన్స్. దెన్ ఆ మూవీ క్రూ అంటే దట్ ఈస్ మై ఫస్ట్ మూవీ, అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. సో ఐ హ్యావ్ గుడ్ బాండింగ్ విత్ ద టీమ్. సో వాళ్ళు నేను ఏ ఫిల్మ్ చేయాలనుకున్నా, ఏ ఫిల్మ్ నాకు ఐ మీన్ రెఫర్ చేసిన, ఆడిషన్ మెయిన్లీ ఆడిషన్ బేస్డ్ అండి. సో వాళ్ళు రెఫర్ చేయగానే అలా ఏమి ఉండదు కానీ, బట్ ఆడిషన్ అయితే ఇవ్వాలి అని ఒక పాయింట్ ఉంటుంది. ఫనీ సార్ అని ఒక ఆయన ఉన్నారు, సో హీ సజెస్టెడ్ మీ టు డూ ఆడిషన్ ఫర్ ద పరదా. సో ఐ వెంట్ దేర్ అండ్ ఐ హావ్ గివెన్ ఆడిషన్. అండ్ యా నవీన్ అని ఉంటారు ఐ మీన్ పరదా టీంలో. హీ యాక్చువల్లీ వాళ్ళందరికీ నాకు చాలా నచ్చింది ఆడిషన్. యా త్రూ దట్ ఐ గాట్ పరదా మూవీ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల సార్. యా ప్రవీణ్ కండ్రేగుల సార్. యా వర్కింగ్ విత్ హిమ్
ఫ్రమ్ సినిమా బండి అండ్ ఐ వాచ్డ్ శుభం యాజ్ వెల్. సో యా సార్కి హీ ఆల్సో హ్యావ్ దట్ యునో హీ సపోర్ట్స్ ఫీమేల్ సో మచ్. అంటే అండ్ తను న్యూ కమర్స్ ని చాలా సపోర్ట్ చేస్తారు. మీరు Thank ఇప్పటి you so వరకు much. Yeah. మీరు ఇప్పటి వరకు తెలుగులో 15 మూవీస్ చేశారు కదా, బాగా ఇష్టమైంది మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ క్యారెక్టర్ ఏంటి? ఏ సాటిస్ఫాక్షన్ అంటే యా సాటిస్ఫాక్షన్ డెఫినెట్గా మెంటు అని ఒక ఫిల్మ్ చేశాను నేను. సో హర్ష చమ్ముడు చనిపోతారు, మీరందరూ నన్ను చాలా ట్రోల్ చేశారు దాని గురించి. యా సో ఆ టైంలో నేను కొంచెం ట్రోల్ అయ్యాను ఆ ఫిల్మ్. బట్ యా ఫర్ మీ అంత మంచి క్యారెక్టర్ రావాలి అంటే దట్టు అంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అది కొంచెం టఫ్. యా 15 మూవీస్ కూడా అన్ని డిఫరెంట్ మూవీస్. అన్ని ఆ different movies. క్యారెక్టర్స్ చేసింది నేనే అని మీరు చెప్పే వరకు కూడా చాలా గుర్తుపట్టారు. మంది గుర్తుపట్టారు బికాస్ ఐ లుక్ వెరీ డిఫరెంట్ ఆన్ స్క్రీన్ అండ్ ఐ లుక్ వెరీ సింపుల్ ఇన్ రియల్ లైఫ్ యాక్చువల్గా. సో దట్ ఇస్ ది థింగ్. రావణాసుర మూవీలో కూడా రవితేజతో వర్క్ చేశారు. ఎలా అనిపించింది ఆయనతో? అసలు ఆ ఎనర్జీ లెవెల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. యా డెఫినెట్లీ సార్ తో నేను రావణాసుర చేసినప్పుడు ఆయన దగ్గర నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది స్పాంటేనియస్ గా ఆయన చేస్తే ఇలా నేచురల్ గా చేసి ఉంటుందని నేచురల్ గా చేసినట్టు అనిపిస్తుంది కానీ ఇట్ వాజ్ నాట్ లైక్ యాక్ట్ చేసినట్టు అనిపించదు. సో అది మనం చాలా నేర్చుకోవాలి. అండ్ దెన్ యా ఐ వర్క్ విత్ అట్ ద సేమ్ టైమ్ ఐ వర్క్ విత్ విజయ్ కుమార్ సార్, ఈజ్ అ తమిళ యాక్టర్ కూడా. సో ఆయన కూడా ఉన్నారు, ఈజ్ అ పార్ట్ ఆఫ్ అంటే కాంబినేషన్లో. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ స్వీట్ టు మీ. అండ్ నేను ఎప్పుడైనా అంటే సార్కి ఎలా అంటే సీన్ కంపోజిషన్ కూడా సార్ ఆన్ స్పాట్ చేసేసేవాళ్ళు. సారా నువ్వు ఇలా చేయి నేను ఇలా చేస్తాను అని చెప్పేసేవాళ్ళు. ఐమ్ లైక్ ఓకే ఫైన్. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? యా జస్టర్ అని ఒక ఫిల్మ్ చేస్తున్నానండి. సో ఇట్స్ బేస్డ్ ఆన్ మైండ్ బట్ స్క్రిప్ట్ డిఫరెంట్ బేస్డ్ అది. బట్ ఐ కాంట్ రివీల్ నౌ, సారీ. రీసెంట్లీ ఐ వర్క్ విత్ శోభితా ధూళిపాళ అండ్ యా దేర్ ఆర్ ఫ్యూ మోర్ ప్రాజెక్ట్స్. సారా చాలా న్యాచురల్ గా రియలిస్టిక్ గా ఉన్నారు మీరు. ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ బేసిక్ గా హోమ్ టౌన్ తిరుపతి, బట్ ఐ బోర్డ్ అప్ ఇన్ బెంగళూరు. మై మామ్ ఈస్ ఫ్రమ్ బోర్డర్ ఆఫ్ తమిళనాడు. ఓకే. బెంగళూరులోనే పుట్టి పెరిగినా కానీ మీకు అవకాశం అంతేనా? తిరుపతిలో. ఓకే, బెంగళూరులో పెరిగారు అయినా సరే మీ అవకాశాలు అన్ని కూడా ఆపర్చునిటీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి, తెలుగులోనే వస్తూ ఉన్నాయి కదా. ఇంకా ముందు ముందు తెలుగు ఇండస్ట్రీలో చాలా చేయాలని తెలుగులోనే ఎక్కువ చేస్తాను నాకు తెలిసి. బికాజ్ తెలుగు వాళ్ళు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు వస్తున్నాయి మంచిగా తెలుగు వాళ్ళకు కూడా. సో యా చూజీగా చేసుకుంటూ వెళ్ళాలని అనేది నా కాన్సెప్ట్. ఏం చదువుకున్నారు? నేను బీఫామ్ అండి. ఓహో. పేరెంట్స్ ఏం చేస్తుంటారు? డాడీ ఐటీ డిపార్ట్మెంట్, సో ఇన్కమ్ ట్యాక్స్ లో వర్క్ చేస్తారు. మై మామ్ హోమ్ మేకర్. యా పరదా మూవీలో శ్రవంతక్క క్యారెక్టర్ కి మీరే డబ్బింగ్ చెప్పుకున్నారు కదా. బాగుంది బాగుంది, లేదు చాలా బాగుంది. ఐ ఫెల్ లైక్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి అంటే వాయిస్ నాది బేస్డ్ వాయిస్ బేసిక్ గా. The character is like very naive girl, girl next door kind of character. నేను ఏదో రౌడీ లాగా అనిపించింది కానీ బట్ యా చాలా మందికి నచ్చింది, నువ్వు సెట్ అయింది అన్నారు కానీ ఐ ఫెల్ లైక్ ఓకే ఫైన్. అనుపమకి ఎవరైనా డబ్బింగ్ చెప్పారా? తన ఓన్ వాయిస్? అనుపమ గారు, దర్శన గారు అండ్ సంగీత గారు, వీళ్ళ ముగ్గురు వాళ్ళ ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నారు. గ్రేట్ కదా. వాళ్ళందరూ కూడా వేరే బేసిక్ గా ఎక్కువ నాకు తెలిసి దర్శన గారికి మేబీ కొంచెం టఫ్ అయి ఉండొచ్చు బికాజ్ ఎందుకంటే తనకి అసలు ఇంతకు ముందు ఎప్పుడు తెలుగులో చేయలేదు అండ్ అంత తెలియదు తెలుగు, బట్ షీ డిడ్ ఓన్ డబ్బింగ్ ఇన్ తెలుగు. నేర్చుకుని మరి తెలుగు డబ్బింగ్ చెప్పారంట. ఈ ముగ్గురులో ఎవరి క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది? దర్శన రాజేంద్రన్ మ్యామ్ది. ఎందుకని? ఐ అబ్జర్వ్ హర్ ఫిల్మోగ్రఫీ. తన క్యారెక్టరైజేషన్ ఇన్ ఎవ్రీ ఫిలిం షీ ప్లేడ్, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ రోల్. హర్ ఫిల్మ్స్ ఇన్ మలయాళం ఐ వాచ్డ్ దర్శన, ఐ మీన్ హృదయం, ద ఫస్ట్ ఫిలిం ఐ మీన్ హృదయం. సో ఆ ఫిలింలో నాకు మ్యామ్ క్యారెక్టర్ చాలా ఇష్టం అండ్ జై 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 హే ఆఫ్ కోర్స్ మంచి రోల్. నేను కూడా అలాంటి క్యారెక్టర్ తెలుగులో చేయాలి అన్న ఫీలింగ్ ఉంది నాకు. సో పారడైజ్ అండ్ రెఫల్ క్లబ్, all the characters are different characters and she is now into theaters as well. So నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. She's a performer. Yeah.
సంగీత గారి కామెడీ ఎంత బాగుంది కదా, హర్షవర్ధన్ గారితో Yeah. చాలా బాగుంది ఆ అవును. కపుల్ జోడీ కూడా. ఎక్కడ ఉన్నారో తెలుసా? ఆ. ధర్మశాలలో ఉన్నారు. హోల్ టైమింగ్ ఈజ్ లైక్ Hmm. మ్యాడ్. పరదా మూవీ డైలాగ్స్ చెప్పండి. దెర్ ఈస్ అ డైలాగ్ ఇన్ టీజర్. సుబ్బు, నాకేదో భయంగా ఉంది సుబ్బు. నువ్వు ఎక్కడున్నావు సుబ్బు? వెళ్ళిన పని పూర్తి చేసేసుకుని వచ్చేసేయ్ సుబ్బు. అక్కడ శ్రవంతికి ఇక్కడ శ్రవంతికి చూడండి ఎంత Very డిఫరెన్స్ ఉందో. different. యాక్టింగ్ మాత్రం సేమ్ ఉంది. మీరు నెక్స్ట్ ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నారు? తెలుగులో ఎవరంటే బాగా ఇష్టం హీరోస్? నాకు అందరూ హీరోస్, అందరూ హీరోయిన్స్ ఇష్టం. యునో ఇన్ దేర్ వే దే ఆర్ పర్ఫార్మింగ్ ఇన్ అ వెరీ గుడ్ వే. అందరిలో ఒక్కొక్క క్వాలిటీ పిక్ చేసేసుకోవాలి అని అనిపిస్తుంది నాకు. అనుపమ కిష్కింధపురిలో యాక్ట్ చేశారు కదా, అది కూడా Yeah. హిట్ టాక్ వినిపిస్తుంది. ఎలా అనిపించింది? ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్. షీ ఈస్ డూయింగ్ గుడ్ వర్క్. అనుపమ గారు, ఐ హోప్ షీ డూ ఆల్ హర్ గ్రేట్ వర్క్. పరదా కాన్సెప్ట్ మీకు కన్విన్సింగ్ గా అనిపించిందా? ఎందుకు అంటే ఏదో ఒక ఆఫర్ వచ్చింది, ఒక క్యారెక్టర్ వచ్చింది అని అనిపించి చేశారా? ఫస్ట్ థింగ్ ఎస్, నేను ఆ విషయంలో నేను ఇది చేయాలనుకోవట్లేదు. బట్ ఫర్ ప్లేయింగ్ ఆల్సో ఫర్ అన్ యాక్టర్ ఇట్స్ యాక్టింగ్ బేస్డ్. ఎప్పుడైనా డైలాగ్ నించొని ఎవరైనా చెప్తారు, ఓకే. బట్ కానీ యాక్టింగ్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేస్తే మనకి యునో విల్ గెట్ మోర్ గుడ్ క్యారెక్టర్స్. నాకేమనిపిస్తుంది అంటే నాకు కాంప్రమైజ్ చేసేలాగా ఉన్నా, ఎలా ఉన్నా, బట్ ఆ క్యారెక్టర్ కి యాక్టింగ్ బేస్డ్ క్యారెక్టర్ అయ్యి ఉండాలి డెఫినెట్ గా. సో విల్ డూ దట్. కొన్ని లాజిక్స్ మిస్ అయ్యారేమో అనిపిస్తూ ఉంటుంది. హీరోయిన్ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తూ ఉంటది, పైగా ఈ రోజుల్లో రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ అన్నిటికీ ఫేస్ చూపించాల్సిన పరిస్థితులు కదా, అప్పుడు కూడా వీళ్ళు తీయరా అని కొంత నవ్వుకునేలా అనిపించలేదు? అంటే కన్విన్సింగ్ అంటే ఈవెన్ దో వీ హ్యావ్ పరదా, కొంతమంది రిస్ట్రిక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఈవెన్ నేనైనా కూడా ఇప్పుడు ఇంట్లో ఏంట్రా అంటే మా ఇంట్లో అందరూ మోడర్న్ ఫ్యామిలీ అంతా ఓకే. బట్ నౌ నేను ఏదైనా లైక్ జీన్స్ కానీ ఏదైనా వేసుకుంటే దే ఫెల్ లైక్ ఇంట్లో ఉన్నావు కదా. అంటే మాది జాయింట్ ఫ్యామిలీ, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎప్పుడు ఒకలా ఉంటుంది, నాది ఒకలా ఉంటుంది, అండ్ నా ఫ్యూచర్ జనరేషన్ ఇంకోలా ఉంటుంది. సో మేబీ ఆ ఊర్లలో వాళ్ళ థాట్ ప్రాసెస్ ఒకలా ఉన్నా, బట్ తీను అంత బయటకి రాకపోయినా కొన్ని ఉంటాయి కదా. షీ ఫాలోడ్ ఆల్ ద, ఏం చెప్తారు, ఆ ఊర్లో ఎలాంటివి ఉన్నాయో అన్నీ ఫాలో అవుతుంది. అట్ ద సేమ్ టైం తనకి ఏంట్రా అంటే తనకు అప్పుడు రియాలిటీ ఏంటి అనేది తెలియదు కదా. దెన్ లేటర్ ఆన్ షీ గాట్ టు నో ద వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ లైఫ్ అనేది. అసలు నిజానికి సినిమా మొత్తం మీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ప్రెగ్నెంట్ క్యారెక్టర్ అనగానే భయంగా అనిపించలేదా? నో, ఫర్ మీ ఇట్స్ ఛాలెంజింగ్. బేసిక్గా ఐ నెవర్ వెన్ త్రూ సచ్ థింగ్స్ కదా. సో నాకేమనిపిస్తుంది అంటే యునో వాట్, నేను క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు నేను ఆడిషన్ ఇచ్చినప్పుడు నేను చాలా తిన్నుండే బేసిక్. అండ్ మీ లైక్ నేను ఇప్పుడు ఒకలా ఉన్నాను, వెరీ డిఫరెంట్. సో నేను ఆ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు ఐమ్ అ వెరీ బిగ్ ఫుడ్డీ, నాకు కంట్రోల్ ఉండదు ఫుడ్ మీద, నేను తినేస్తాను. సో ఏంటి, సెట్ లో మంచి ఫుడ్ పెట్టారు, నాకు గ్లో వచ్చేసేది ఫేస్ లో. ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ లాగా గ్లో వచ్చేసింది. అందరూ అనుకునే వాళ్ళు షీఈస్ రియలీ ప్రెగ్నెంట్ అని. ఫుడ్ మానేసే బికాస్ ఫర్ మీ దట్స్ ఎ వెరీ గుడ్ కాంప్లిమెంట్. ఎందుకంటే క్యారెక్టర్ ని అలా అది మంచి విషయం. బట్ యాజ్ అ గర్ల్ ఏం దట్ అన్మ్యారీడ్, సో ఐ ఫెల్ట్ లిటిల్ వియర్డ్, బట్ ఇట్స్ ఓకే. అంటే అక్కడ ఆర్టిస్టులు ఉంటారు కదా చాలా మంది, వాళ్ళందరూ నువ్వు నిజంగానే ప్రెగ్నెంట్ లాగా కనిపిస్తున్నా చెప్పి 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 లైక్ ఓకే మేబీ అలాగే అయిపోయిందేమో. ఐ వర్క్ ఫర్ మై రోల్ సీరియస్ గా. సో ఎస్, మాకు కూడా నచ్చేసింది. ఈ రోజు సారాతో మేము మాట్లాడుతున్నాం అంటే ఆ శ్రవంతి అక్క క్యారెక్టర్ మిమ్మల్ని లైక్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఎస్, మాకు కూడా నచ్చేసింది. సినిమా కాన్సెప్ట్ ఇవన్నీ పక్కన పెట్టినా అందులో ఉన్న ఫీమేల్ క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా సినిమాలా చూసారు. అంతా మనం ప్రేక్షకుల అభిప్రాయాన్ని మనం కూడా గౌరవించాలి. అఫ్ కోర్స్ నెక్స్ట్ టైం ఇంకేదన్నా సినిమాలో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటే అయిపోతుంది. పరదా అనే మూవీ చేసినందుకు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా?
యా యాక్చువల్లీ ఐ మీన్ లిస్ట్ ఉంది. థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ నేను ఆడిషన్కి నాకు సజెస్ట్ చేసిన ఫనీ సార్కి అండ్ ఫనీ సార్కి అభి గారికి మా మూవీ ఏడి ఫస్ట్ ఏడి ఆయన. సో అభి సార్కి డెఫినెట్గా అండ్ వాళ్ళిద్దరికి అయితే love పంపిస్తున్నాను. అండ్ యా స్పెషల్ థ్యాంక్స్ టు మై పరదా టీమ్, విజయ్ సార్ గారు ఆర్ ప్రొడ్యూసర్, శ్రీనివాస్ సార్ అండ్ మై డైరెక్టర్, యాక్చువల్గా కరెంట్లీ నా ఫేవరెట్ డైరెక్టర్ ఆయన ప్రవీణ్ కన్రెగులే సార్. అండ్ ఆయన కాన్సెప్ట్స్ కూడా నాకు చాలా ఇష్టం. అండ్ టు ద టీమ్ ప్రహాస్ గారు అండ్ కేపీ గారు మీరు నాకు డబ్బింగ్లో చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మై డైరెక్షన్ అండ్ అసోసియేట్ టీమ్ కూడా నవీన్ నా ఆడిషన్ చూసి ఇంకా వేరే వాళ్ళు ఏమో ఈ అమ్మాయి కరెక్ట్గా అనిపిస్తుంది అని పాపం చాలా మందికి థ్యాంక్ యూ సో మచ్ నవీన్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ దట్ యూ అంత నా మీద నమ్మకం పెట్టుకునే దానికి. అండ్ త్రికాయ, సమృద్ధి, మా ఫిలింలో ఎక్కువ ఫీమేల్ క్రూ కూడా ఉన్నారు. యాక్చువల్లీ నాట్ జస్ట్ ద క్యాస్ట్, క్రూ కూడా ఫీమేల్స్ చాలా మంది ఉన్నారు. సో అది ఒక మంచి విషయం కదా, ఇండస్ట్రీలో చాలా మంది గర్ల్స్ రావడం, ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉండవు లేడీస్ కి, ఫీమేల్ కి అని ఐశ్వర్య చెప్తుంటారు. బ్రో ఐ లవ్ యూ సో మచ్. అండ్ గణేష్, శ్రీను గారు అండ్ యా దెర్ ఆర్ ఫ్యూ మోర్, పూజ గారు రైటర్ అండ్ మై కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ పూజిత అండ్ హైందవి యాజ్ వెల్ అండ్ రాగ్మయూర్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ సారీ రాగ్మయూర్ థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సారా. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.